ఇక చూసినావే నువ్వే ఈ మా తీరై ఉన్నట్టున్నాయి ఈ సంగతి ఏందో చూద్దాము. నువ్వే మాట్లాడే ఉన్న ఊరి గురించి మరి పెద్ద మనిషి షెడ్డో పాడో మరి ఊరికెళ్ళి ముఖ్యమంత్రి మరి ఏందో ఏం కథో రెండు ముచ్చట్లు చెప్తారేమో అని చెప్పి నువ్వే మాట్లాడాలి. మన అతను కూడా పంచాయతీలకనే ఉంది బాగోతాము. చెప్పిరా నీ పేరేం పేరు? సంతోష్. నా పేరు సంతోష. ఏం పని చేస్తావు? నేను ఇక్కడ డ్రైవింగ్ చేస్తా. ఎట్ట ఉంది మరి ఇప్పుడు కొండారెడ్డి పని సంసారము ఏంది ఏం కథ? మరి రేవంత్ ముఖ్యమంత్రి అయినాక ఊరిని మర్చిపోతుండా లేకపోతే ఏమైనా గట్టిన ఏడకి షెడ్డో పడ్డో ఏమైనా సరఫరా చేస్తుండా? పండుకున్న రూమ్ అది ఊరు లేపుకొస్తున్నాను అన్నమాట. అట్లా పండుకున్న రూమ్ అది ఊరు లేపుకొస్తున్నాను అన్నమాట. అట్లా చేస్తున్నట్లు ఆ విధంగా చేస్తుంటాను అట్లా. అంతేనా? అంతే. సరే గల్లీ కలుగురు పైగా మొత్తం కొండారెడ్డి పనికి అమ్మా ఏం చేసిండు ఇప్పుడు కొండారెడ్డిపల్లికి? ఆయన ఇప్పుడు 14 ఏళ్ళు ఇప్పుడు ఆయన గద్దెనెక్కి ఏం చేసిండంటావు కొండారెడ్డిపల్లికి షెడ్డో పాటో మీ ఊరుకు? చేస్తుడు అక్కడ రోడ్ అవుతుంది, అక్కడ గుడి అవుతుంది, ఇక్కడ బడి అవుతుంది, ప్లస్ ఇక్కడ పాలబూత్ అన్నీ అవుతున్నాయి కదా. అంతేనా? బ్యాంకు అన్నీ అవుతున్నాయి కదా, అన్నీ అవుతున్నాయి. చేస్తున్నాడు మంచిగా చేస్తున్నాడు. అంతేనా? వేసారా గిటపోతే ఏం కోళ్ళాలు అవి ఈ ఊరువేనా? వాళ్ళు పక్క ఊరు. మీదే ఊరు పిరా? ఏ ఊరు? కొండారెడ్డిపల్లి. ఈ ఊరేనా? జోరుదారుందిగా మొత్తం వ్యవహారము. జోరుదారు. మరి ఎట్లుంటుంది అనుకున్నా మరి ఎట్లా మీ రేవంత్ రెడ్డి సార్ బాయ్ ఎక్కడుంది? బంజాయ్ బాయా పొలమా ఇక్కడ మాదికి ఎంత ఉంది, ఇక్కడ పడవటికి ఎంత ఉంది. మరి ఇప్పుడు ఆ బాయ్ భూంజా ఎవరు చేస్తుర్రు? ఎవరా ఇట్లే ఊళ్ళో అలాకి ఇచ్చి చేసుకోర్రా అని చెప్తుండు. ఇంకా బాగానే ఉంది భూంజాకు ఉంది.